తమకు రావాల్సిన 7 నెలల జీతాలను చెల్లించడంలో జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయడం లేదని జయశంకర్ జిల్లా విద్యా వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలోని విద్యా వాలంటీర్లకు జీతాలు ఇప్పించాలని జయశంకర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగారు విద్యా వాలంటీర్లు. వెంటనే జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కలెక్టర్ ఫండ్ క్రింద తమను విధుల్లోకి తీసుకొని 7 నెలల కాలం తమతో పని చేయించుకొని జీతాలు మాత్రం చెల్లించలేదని వాపోయారు. తమకు జీతాలు చెల్లించాలని 7 నెలలుగా కలెక్టర్ చుట్టూ తిరిగినా న్యాయం చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి విద్యా వాలంటీర్లం సార్. మేము 2023-24లో సెప్టెంబర్ 1న విధుల్లోకి తీసుకోవడం జరిగింది మమ్మల్ని. తర్వాత మార్చి 31 వరకు అంటే 7 మంత్స్ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. స్పెషల్గా 10th క్లాస్ కోసం మమ్మల్ని అపాయింట్మెంట్ చేశారు. ఎందుకంటే స్కూళ్ళల్లో 100% రిజల్ట్ తగ్గుతుందనే ఉద్దేశంతో మమ్మల్ని విద్యా వాలంటీర్లను తాత్కాలికంగా తీసుకున్నారు. 7 మంత్స్ మేము విధుల్లో ఉన్నాము. ఆల్రెడీ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా మేము ఉన్నాము. తర్వాత మమ్మల్ని తొలగించేసిళ్ళు. అప్పటి నుండి 7 మంత్స్ దాకా 1 నెల జీతం కూడా రాలేదు. అయినా కూడా అప్పుడు మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన టైంలో మా జీతాలు మాకు ఇవ్వండి, ఒక 2 మంత్స్ అయినా ఇవ్వాలి కదా అని మేము అడుగుతుంటే ఆ మధ్యలో ఆధార్ కార్డ్స్, అకౌంట్స్ తీసుకున్నారు. మళ్ళీ ఏమైందో ప్రభుత్వం మారింది. తర్వాత మేము 100% రిజల్ట్ వచ్చిన తర్వాతనే వేతనాలు వేస్తామని చెప్పారు. అప్పుడు ఎప్పుడంటే భవ్యేష్ మిశ్రా సార్ ఆధ్వర్యంలో, కలెక్టర్ భవ్యేష్ మిశ్రా సార్ ఆధ్వర్యంలో మమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్స్ ముందు కూడా వేస్తామన్నారు, వేయలేదు. మళ్ళీ తర్వాత రిజల్ట్ వచ్చాయి. 10th క్లాస్ పిల్లలకి మేలో రిజల్ట్ వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా వేస్తామన్నారు. వేస్తామని 2 మంత్స్ తర్వాత మా దగ్గర నుంచి ఆధార్ కార్డ్స్, అకౌంట్ బుక్స్ గ్యాదర్ చేశారు. అందరు దాదాపు పంపించారు. ఒకరిద్దరు హెచ్ఎంసీ పంపించలేదు. మా కోసం ఫండ్ రిలీజ్ అయిందని చెప్పారు. రేపు ఎల్లుండో మీ అకౌంట్లో పడతాయని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైందంటే సార్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సార్ కలెక్టర్ సార్ తర్వాత కొత్త కలెక్టర్ రావడం జరిగింది. మేము అప్పటి నుండి అడుగుతుంటే కొత్త కలెక్టర్ వచ్చారు. మీ ఫండ్స్ ఏమైనా తెలియట్లేదు, చెక్ బౌన్స్ అయిందని ఒకసారి, లేకపోతే మీ ఫండ్ వేరే దానికి యూజ్ చేసామని అంటే మేము హెచ్ఎంసీని అడుగుతుంటే వాళ్ళు ఒక్కొక్క రీజన్ మాకు చెప్తున్నారు. మేము కూడా మా విద్యా వాలంటరీ ఫ్రెండ్స్ అందరూ చాలాసార్లు కలెక్టర్ సార్ దగ్గరికి, డిఈఓ సార్ దగ్గరికి వచ్చి కలవడం జరిగినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేము గవర్నమెంట్కి పంపిస్తామని, మమ్మల్ని స్పెషల్గా కలెక్టర్ ఫండ్ నుండి తీసుకుంటామని మాకు ముందే ఇన్ఫామ్ చేసి చెప్పారు. ఇప్పుడేమో గవర్నమెంట్కి పంపించాలని చెప్తున్నారు. దాదాపు ఇప్పుడు 1.5 year అయింది సార్. ఇంకొక 3 months అయితే మార్చి 31 వస్తే వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఆ పిల్లలు 10th చదివి ఇంటర్ కూడా అయిపోతున్నారు. మాకు జీతాలు మాత్రం 1 నెల జీతం రాలేదు. మాకు ఇందులో చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉన్నారు. ఏదో జీతం వస్తుంది కదా అని స్కూల్లో జాయిన్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో వదిలిపెట్టి గవర్నమెంట్ స్కూల్కి మరీ వెళ్ళి మేము విధులు నిర్వహిస్తే మాకు ఇప్పుడు ఈ జీతాలు రాకుండా మేము రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చారు సార్. మాకు న్యాయం జరగాలి. మా వేతనాలు వెంటనే మాకు ఇప్పించాలి. ఒక్కొక్కరికి 7 months 84,000 12,000 చొప్పున 84,000 రూపాయలు రావాలి సార్. మీరు ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా తీసుకురావండి సార్.